వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో బుధవారం గుండ్లకమ్మ వాగు చెక్ డ్యాం ను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు రైతులందరితో పరిశీలించి ఈ సందర్భంగా మాట్లాడారు. 2015లో నిర్మించిన గుండ్లకమ్మ వాగు చెక్ డ్యాం ద్వారా తాగునీటితో పాటు ఇతర అవసరాలు, లిఫ్ట్ ద్వారా ఆరుతడి పంటలకు సాగునీరు, భూగర్భ జలాల పేదలకు పెరుగుదల వంటి బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ తరహా చెక్ డ్యాంల ఆవశ్యకత ఉందంటూ 10 అడుగుల ఒకటి చొప్పున నిర్మించాలని వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు చేసిన ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు అందే ఇటువంటి నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ వ్యవస్థతో పాటు ప్రాజెక్టులన్నీ విధ్వంసానికి గురైనట్లు తెలిపారు. రైతు సంఘ ప్రతినిధులతో కలిసి ఇక్కడ స్వాగతం పలికి ఈ యొక్క నియోజకవర్గం, ఈ నియోజకవర్గ పరిసర జిల్లాకు సంబంధించినటువంటి సాగునీటి, త్రాగునీటి సమస్యలన్నింటినీ కూడా ఆయన నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ రోజు 2015లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ముందు చూపుతోటి ఇక్కడ ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడే ఎక్కడ కూడా నాకు ఒక చుక్క నీరు యొక్క వాగులు ఎక్కడ కనపడలా. ఒక్క ఈ చెక్ డ్యామ్ దగ్గరే నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా బహుళ ప్రయోజనాలు, అంటే బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్టుని అంటాం. కానీ చెక్ డ్యామ్ ద్వారా కూడా ఒక తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలిగేటువంటి విధంగా ఇటువంటి చెక్ డ్యామ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ఏదైతే ఇటువంటిది ప్రతి 10 కిలోమీటర్లకో 15 కిలోమీటర్లకో ఒక్కొక్క చెక్ డ్యామ్ని కనుక నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ ప్రయోజనాలన్నింటినీ కూడా ఏదైతే వర్షం ద్వారా వచ్చేటువంటి అదనపు నీటిని నిల్వ చేసుకునేటువంటి విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజలకు ఉపయోగపడిన విధంగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ నుంచి కూడా ఒక తూము లాంటిది ఉంటే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు కనీసం ఆ వాటర్ని కొంత వీళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే కేవలం ఏదో ఎస్కేఫ్ ద్వారానే మరి ఉపయోగం ఉంటుందని ఏదైతే చెప్పారు దాన్ని కూడా పరిశీలన చేస్తామని కూడా చెప్పి తెలియజేసుకుంటూ, దురదృష్టం గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా షట్టర్స్ కానీ, డోర్స్ కానీ, రోప్స్ కానీ కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన దృష్ట్యా మొత్తం మరి సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయినటువంటి దుస్థితి చూస్తూ ఉన్నాం. అందుకే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం, అంచేత రైతులను కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇటువంటి సవాళ్ళన్నింటినీ కూడా ఎదుర్కొని ఒక్కొక్కటి అధిగమించాలనేటువంటి ఆలోచన. ఏదేమైనా ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి నాయకుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారి యొక్క అండదండలతోటి ఈ యొక్క రైతుల్ని కాపాడుకునేటువంటి విధంగా, వ్యవసాయాన్ని సంరక్షించుకునేటువంటి విధంగా పనిచేస్తాము. మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వినుకొండ నియోజకవర్గం తరఫున, పల్నాడు జిల్లా తరఫున. వారు ఎప్పుడు కూడా చాలా ప్రాక్టికల్ మ్యాన్. సమస్యను ఎప్పుడు కూడా రైతుల్లోకి, ప్రజల్లోకి వెళ్ళి సమస్యలను అర్థం చేసుకుంటారు. దాన్ని పరిష్కరించేదాకా వారు నిద్రపోరు. అది వారి మొదటి నుండి కూడా వారు ఎమ్మెల్యే అయినప్పటి మొదటి నుండి కూడా వారి దగ్గర ఉన్నటువంటి విశిష్టత. అనేక ప్రజా సమస్యలు పరిష్కరించారు. ఈరోజు అనేక రైతుల సమస్యలు, రైతాంగ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు నడుస్తున్నారు. వినుకొండకి మంచినీళ్ళు లేకపోతే, చెరువు ఎండిపోతే, ప్రజలకి దాహార్తి అవసరమైతే నిమ్మల రామానాయుడు గారితో, మంత్రి గారితో మాట్లాడితే వెంటనే చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అలాగే వాళ్ళ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి, డెడ్ స్టోరేజ్లో ఉంటే నాగార్జున సాగర్ నీళ్లు మేము ఇవ్వలేమనే పరిస్థితిలో కూడా మనకి నీళ్లు రప్పించారు. 5 టీఎంసీలు తీసుకొచ్చినందువల్ల మన వినుకొండ చెరువే కాకుండా అనేక ఒంగోలు దాకా అన్ని ప్రకాశం జిల్లాలో చెరువులు, అన్ని మంచినీళ్ళ చెరువులు కూడా మనం నింపుకున్నాం. ఈరోజు ప్రజలకు దాహార్తి తీర్చగలిగాం. ప్రజలకు దాహార్తి తీర్చగలిగామంటే నిమ్మల రామానాయుడు గారి సహకారం, మంత్రి గారి సహకారం. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పశ్చిమ గోదావరి జిల్లాలలో వరదకు ముంపుకు గురైన కనకాయలంక, పెదలంక గ్రామాల్లో జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక గ్రామాల్లో గోదావరి వరద ఉధృతికి కాజ్వే నీట మునిగి లంక గ్రామాల్లో నీరు చేరి కనకాయలంక నుండి చాకలిపాలెం నిత్యం పడవలోనే రాకపోకలు సాగించే పరిస్థితి కొనసాగుతుందని, వరద ఉధృతి కొంత తగ్గుముఖం పట్టడంతో గ్రామాల్లో నీటి ఉధృతి తగ్గుతుందని, గ్రామాలలోని ప్రజలకు ప్రభుత్వ సహాయ నిత్యావసరాలు పూర్తి స్థాయిలో అందించారని జిల్లా కలెక్టర్ లంక గ్రామాల్లో పర్యటించి తెలుసుకున్నారు. ఎవరికైనా వైద్య సాయం అవసరమైతే హెల్త్ సెంటర్లకు రావాలంటూ గ్రామస్తులకు పిలుపునిచ్చారు.
అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని గ్రామస్తులకు భరోసా కల్పించారు. కూరగాయలు ఏం పండించుకోవట్లేదు. కూలి పని ఎవరైనా కాకతే నీళ్ళు ఉంటాయండి. 10 ఇళ్ళు ఉంటాయి. 10 ఉన్నాయి. ఇటువైపు ఎన్ని ఉంటాయి? 500 6 ఇటు ఒక 10 ఉన్నాయి. అటు వెళ్ళినా ఎక్కువ ఎక్కడ ఉన్నాయి. పొందుకోరు మేడం 2-3 నెలలకి వచ్చేసారు. శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిలను దర్శించుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు. శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లి అమ్మవారి స్వామివార్లను దర్శించుకోవడం జరిగింది. ఆలయ కమిటీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీశైలం వచ్చి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని ఈరోజు దర్శించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలుగు జాతి ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఈవేళ కృష్ణమ్మ తల్లి కూడా మా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాల తర్వాత జూలై నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండుకొని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆ యొక్క కృష్ణమ్మ పరవళ్ళు ఏదైతే నాగార్జున సాగర్ని తాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది చాలా సంతోషం. ఏదైతే మళ్ళీ ఒక రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి ఒక రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి కలిగేటువంటి పోలవరం ప్రాజెక్టుని పూర్తవ్వాలని, పరిశ్రమలు పారిశ్రామికలు పెద్ద ఎత్తున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాల ద్వారా యువత నిర్వీర్యం కాకుండా కాపాడుకోవాలని ప్రధానంగా అమ్మవారిని ఆ మల్లికార్జున స్వామి వారిని కోరుకోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని అనంతరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళి అక్కడ జలహారతి పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎలక్ట్రికల్ మరి సంబంధించినటువంటి పవర్ స్టేషన్ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా పరిశీలించి అధికారులతో కూడా రివ్యూ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకుని తదనంతరం ఈ డిస్ట్రిబ్యూటివ్ కమిటీ ఏదైతే రైతు సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఆయన మీట్ అవ్వడం జరుగుతూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఫ్లడ్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఆలోచన చేయడం ద్వారా ఈరోజు ఏదైతే
మనకు తుంగభద్ర నుంచి ఎంత వాటర్ సుంకేసుల నుంచి వస్తూ ఉంది, ఏదైతే ఆలిమెట్టి నుంచి జోరాల నుంచి ఎంత వస్తుంది, ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుని ముందుగానే దాన్ని ప్రిపేర్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ నాగార్జున సాగర్కి ఎట్లా మనం క్లియర్ చేసుకోవాలి, తర్వాత ఎట్లా మనం పులిచింతల్లో రిజర్వ్ చేసుకోవాలి, ఇట్లా ఒక ప్లానింగ్ ముందు చూపు ఉండడం ద్వారా సాధ్యమైనంత వరకు ప్రతి ఎకరానికి ప్రతి రైతుకి కూడా నీరు అందించేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే రాయలసీమ ప్రాంతం ఏదైతే ఉందో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు రాయలసీమ కూడా స్పెషల్గా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి ఈ ప్రాంతానికి కూడా నీరు అందించేటువంటి విధంగా ఈ సంవత్సరం 2024-25 సంవత్సరానికి గాను మన కాపు వనిత సర్వీస్ క్లబ్ ఈవెంట్స్ లో భాగంగా మొదటి ఈవెంట్ యామన విజయలక్ష్మి గారు ప్రెసిడెంట్ బాధ్యతను తీసుకున్న సందర్భంగా మన పాలకులలోని రాహుల్ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు ఉపయోగపడే విధంగా టవల్స్ మరియు ఫ్రూట్స్ పంచిపెట్టి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ దేవరపు కాంచనమాల, ట్రెజరర్ సిద్దిరెడ్డి శైలజారాణి, మండల లక్ష్మీ భార్గవి, ఎర్రంశెట్టి అనూష, అడబాల జ్యోతి, నారాయణ సూర్యకుమారి, వర్ధని సుజాత గారు పాల్గొన్నారు. మా తండ్రి కవి కుమారస్వామి గారు, భద్రవాణి గారు ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే ఈ రాహుల్ వృద్ధాశ్రమంలో ఈ వృద్ధుల యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటూ మేము ముందడుగు వేయాలనే సదుద్దేశంతో ప్రెసిడెంట్ అయిన సందర్భంగా వీళ్ళకి టవల్స్ ఫ్రూట్స్ పంచిపెడతామని చెప్పి నిర్ణయించుకున్నాం. మా టీం అందరికీ ఈ వృద్ధులందరి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని మేము ముందడుగు వేసి మంచి వినూత్న కార్యక్రమాలు ఈ సంవత్సరం మేము చేసుకుంటూ కొనసాగించాలని వీళ్ళ ఆశీర్వాదాలు కోరుతున్నాం. నా పేరు శైలజ. నేను కాపు వనిత క్లబ్కి ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు, రెండోసారి ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు చాలా సంతోషదాయకంగా ఉంది. అందులోనూ ప్రెసిడెంట్గా విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మేము కూడా ఇంకా కొత్త వినూత్న కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలనే సదుద్దేశంతో ముందుగా పెద్దల్ని గౌరవించడం ముఖ్యం అని భావించి యామిని విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి మాకు సపోర్ట్గా నిలిచినటువంటి ప్రతి అభ్యర్థికి, మా వనితా క్లబ్ సభ్యులందరికీ మా ధన్యవాదాలు. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన మహాయజ్ఞం 4వ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలోని భాగంగా నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు నరసాపురం నియోజకవర్గం టౌన్ రైతు బజార్లో ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి ప్రజలకు సభ్యత్వం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జీ, ఆకన చంద్రశేఖర్, వలవల నాని, నిప్పులేటి తారక రామారావు, గంటా కృష్ణ, గుబ్బల మర్రాజు, పోలిశెట్టి సాంబ, మాధుం వాసు, పెమ్మిడి కిరణ్, కొణిదెల శ్రీను, యాతం మహేష్, అడబాల నాని మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటి వద్దనే పెంచిన పెన్షన్లను అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందని యలమంచిలి మండలం టీడీపీ పార్టీ అధ్యక్షుడు మామిడిశెట్టి పెద్దిరాజు తెలిపారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇలాంటి వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు. అంటే ఆ ప్రభుత్వం 2000 ఇచ్చి 3000 చేయడానికి 5000 వచ్చింది. మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అలా కాదండి, 1000 పెంచుతానన్నారు. ఫస్ట్ నెల నుంచి పెంచి 4000 ఇస్తున్నారు. అది చూద్దామండి. ఆ రోజు 2000 పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు గడిపిన గత ప్రభుత్వం చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజలకి అందరికీ ఒకటే మాట భరోసా ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ నెల నుంచే 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇస్తామని మాట నిలబెట్టుకోవడం కానీ, అదేవిధంగా ఏదైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 3000 నుంచి 6000 ఇస్తామని మాట ఇచ్చి ఊహించుకోవడంలో కానీ, అదేవిధంగా ఏదైతే మంచానికే పరిమితం అయిపోయిన వాళ్ళకి తల్లిదండ్రులకు కానీ, అదేవిధంగా ఉన్న కుటుంబానికి కానీ భారం కాకుండా వాళ్ళ బ్రతుకు, వాళ్ళ జీవనం వాళ్ళ సాగించే విధంగా 15,000 రూపాయలు మాట ఆ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవడం కానీ, ఈవేళ వాళ్ళ జీవితానికి ఒక గౌరవప్రదమైన బతుకు జీవించడానికి వాళ్ళకి ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిజంగా వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నప్పుడు చాలా సంతోషంగా, హ్యాపీగా వాళ్ళ ముఖంలో ఆ యొక్క చిరునవ్వు మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే పెంచిన పెన్షన్లను ఇంటింటికి అందించిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెన్షన్దారుల్లో ఆనందం వెలువరిసిందని టీడీపీ రాష్ట్ర నాయకుడు పెచ్చేటి బాబు తెలిపారు.
పాలకొల్లు పట్టణంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయసారథి, మహమ్మద్ జానీ, జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరాల్లో 9 లక్షలు. మొన్నటివరకు ఎంత ఇచ్చేవారమ్మా? 3,000 ఇచ్చేవారమ్మా. ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. ఏంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ఒక్కసారి 1,000 రూపాయలు పెంచారు నీకేనమ్మా. అమ్మా వాళ్ళు 5 సంవత్సరాలకి 1000 పెంచారు, సంవత్సరానికి 250. బాబు గారు రావటమే ఒక్కసారి 1000 రూపాయలు ఇచ్చారు, పెంచేసాడు ఒక్కసారి 1000. ఎవరైతే పూర్తిగా వికలాంగులు ఉండి మెడికల్గా ఇబ్బందులు ఉంటారో, వాళ్ళు లెగలేని పరిస్థితి ఉండి మానసిక పరిస్థితి బాగోపోతే 5,000 నుంచి 15,000 రూపాయలు పెంచి ఈనాడు ఇవ్వటం జరుగుతుంది. ఈ పార్టీకి మొత్తం పెన్షన్స్ అన్నీ కూడా 99% ఇచ్చేశారు. ఇక్కడ 15వ వార్డులో అలాంటి 15,000 ఇచ్చేటువంటి ఒక వ్యక్తి ఉంటే అక్కడికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు పెచ్చటి బాబు గారు, అలాగే వార్డు ప్రెసిడెంట్ మనకి సూరిబాబు గారు, అలాగే జాన్ శంకర్ గారు, అలాగే వార్డు సెక్రటరీ, అలాగే ముఖ్య నాయకులు, కమిషనర్ గారు వీళ్ళంతా వచ్చి ఈ కార్యక్రమం విజయంతంగా మన రామానాయుడు గారు ఆదేశాల ప్రకారం ఆ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే బ్రహ్మాండంగా ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్స్ విధానం పెంచే విధానంలో చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కటిగా చాలామంది ఒక సంవత్సరానికి ఒక 6 నెలలకు 7 నెలలకు కార్యక్రమాలు చేస్తారు. అలా కాకుండా వచ్చినటువంటి 40 రోజుల్లోనే వాళ్ళ ఎన్నోటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేసి ఇవాళ అన్ని విషయాల్లో కూడా ముందుండి కార్యక్రమం చేస్తూ ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ అన్నీ కలిసి పార్టీ అన్ని విధాలు కూడా సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా సహకరించి ముందుకెళ్లే కార్యక్రమం జరుగుతుందని చెప్పి గౌరవ జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు పెన్షన్ల పంపిణీ అనే ఒక పండుగలో మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ శ్రేణులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే బెడెడ్ పేషెంట్ అంటే మంచానికే పరిమితమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి గత ప్రభుత్వ హయాంలో 5,000 ఇచ్చే ఆ వ్యక్తికి ఈరోజు 15,000 రూపాయలు అందజేయడం, ఆ కుటుంబం అంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటే మీరు అందరూ కూడా చూశారు. ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారో దాని ప్రకారం గత నెలలో 7,000, అలాగే ఈ నెల నుంచి 4,000 రూపాయలు వృద్ధులకు, వితంతువులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే దివ్యాంగులకు గత ప్రభుత్వం కేవలం 3,000 ఇస్తే వాళ్ళకి 6,000 రూపాయలు, అలాగే మంచానికే పరిమితమైన 100% వికలాంగతత్వం ఉన్న వ్యక్తులకు 5,000 నుంచి 15,000 రూపాయలకు కూడా పెంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏదైతే మనం ప్రామిస్ చేసామో ఆ విధంగానే మేనిఫెస్టోలో పెట్టామో ఆ విధంగానే ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నర్సాపురం పట్టణం 12 మరియు 18 వార్డులలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, కార్యక్రమంలో కౌన్సిలర్ సురేష్, జక్కం శ్రీమన్నారాయణ, తుమ్మ భాస్కర్ నాయుడు, కొల్లి పెద్దిరాజు, జగన్, రమేష్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు జన సైనికులు, వీర మహిళలు, మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. కోడూరు మండలం వద్దిపరి గ్రామంలో వరద ముంపుకు గ్రామాలలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సభ్యత్వం సిబ్బంది పెన్షన్దారులను భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మన వద్దిపరి గ్రామంలో పొద్దుట 6 గంటల నుంచి పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇదివరకు ప్రభుత్వం ఏదో చాలా చెప్పేవారు, వాళ్ళు లేకపోతే ఇవ్వలేకపోయేవారు, వీళ్ళు లేకపోతే ఇవ్వలేకపోయారు. అంటే మనం ఒకళ్ళు కామెంట్ చేయడం కోసం కాదు, కానీ పెన్షన్లు అనేది ఈజీగా అయిపోతుంది. అది దాన్ని పెద్ద మనం ఇబ్బందిగా తీసుకోకలేదు. ఈరోజు 11 గంటలకే, మొన్న నెల ఉందంటే 2-3 గంటలకే అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఇవాళ 1వ తారీఖుని కరెక్ట్గా 11 గంటలకే అందరూ ఇచ్చేసి పెన్షన్లు మా ఆఫీస్కి వచ్చి సచివాలయంలో అందరూ రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వరదల్లో కూడా గ్రామంలో అందరూ కూడా మా నాయకులు, సచివాలయం సిబ్బంది కూడా పెన్షన్లు పూర్తిగా వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాలకొల్లు ఎన్టీఆర్ టిట్కో ఇల్లు గత ప్రభుత్వ హయాంలో అడవులను తలపిస్తే మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు చెత్తా చెదారాలను తొలగించడంతో పాటు కాలనీలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు టీడీపీ రాష్ట్ర నాయకుడు పెచ్చేటి బాబు తెలిపారు. త్వరలో మిగిలిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులు అందించడం జరుగుతుందని అన్నారు. గతంలో ఈ ప్రాంతం అంతా కూడా అడవిలో ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంతంలో అంతా కూడా చాలా నీట్గా ఏదైతే రామానాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు
త్వరలో ఇవన్నీ కూడా నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందరికీ అందించారు. మరి ఈ రోడ్ని గౌరవ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి యొక్క సూచనలు ఆదేశాల ప్రకారం ఎల్ఎన్టీ సంబంధించిన ఈ ఎంట్రన్స్ రోడ్లో ఏదైతే ఉందో దీన్ని కొత్తగా నిర్మాణం సరిచేయడం జరిగింది. గోతులు గొప్పులతో వర్షం వస్తే మోకాలు లోతు నీటితో ఉండేటువంటి ఈ రోడ్ని సరిచేసి తిరిగి నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఏదైతే మొన్న గౌరవ మంత్రివర్యులు రామానాయుడు గారి ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ఈ చెట్లన్నీ కూడా ఈ మొక్కలు ఈ చెట్లన్నింటిని కూడా తొలగించి చాలా వరకు శుభ్రం చేయడం జరిగింది. 80% వరకు మొత్తం ఈ చెత్త చెదారంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. రానున్న ఒక 10-15 రోజుల్లోనే, ఎందుకంటే వర్షాల కారణంగా క్రింద ఈ స్టీల్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ నీరు నిలబడిపోవడం వల్ల అక్కడ మాత్రమే మొక్కలు ఇంకా క్లియర్ చేయలేదని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అధికారులందరూ కూడా. అది కూడా త్వరలోనే క్లీన్ చేస్తాను ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అలాగే ఏదైతే ఈ ఎల్ఎన్టీ వాసులు దీన్ని ఒక మోడల్ కాలనీగా తయారు చేయాలనే మన రామానాయుడు గారి కళను సాకారం చేసుకోవడంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఐమాక్స్ లైట్లు కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఐమాక్స్ లైట్ల నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేసి, అలాగే ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని తొలగించడంతో పాటు పార్క్ ఉంది దాన్ని కూడా డెవలప్ చేయడం కానీ, అలాగే త్వరలోనే అంగన్వాడీ కేంద్రం కానీ, అలాగే స్కూల్స్, అలాగే బ్యాంకులు, మార్కెట్, అంటే ఇక్కడ ఉన్న ప్రజలు బయటికి వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళకి అవసరమైన సమస్త సదుపాయాలను కూడా ఇక్కడ కలగజేస్తాను ఏదైతే రామానాయుడు గారు చెప్పారో దాంట్లో భాగంగానే వర్కులను కూడా త్వరలోనే కార్యరూపం దాలుస్తాయని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 80% పూర్తయి కన్వా నిర్మాణం అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ వర్క్ కూడా త్వరలోనే స్టార్ట్ చేసి సాధ్యమైన త్వరలోనే లబ్ధిదారులందరూ కూడా ఇల్లు పూర్తి చేసేస్తానని చెప్పి సందర్భంగా రామానాయుడు గారు చెప్పారు. పేదవాడికి ఏ లబ్ధి చేకూరాలన్న టీడీపీ ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందని టీడీపీ నాయకుడు పాముల రజని తెలిపారు. పాలకొల్లు రూరల్ మండలంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దొడ్డ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అవ్వాతాతల్ని లేపి వాళ్ళ చేతిలో ఈ 4,000 రూపాయలు, లేకపోతే వికలాంగులకు 6,000 పెన్షన్, శాశ్వత వికలాంగులకి పెన్షన్లు అన్నీ కూడా అందజేస్తుంటే వారికి ఏదైతే అవ్వాతాతలకి సేవ చేస్తున్నామనే భావంతో మేము ఇది ఉద్యోగం కాదు ఒక సేవని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ కుటుంబం మీద ఆధారపడుకోకుండా, వాళ్ళ పిల్లల మీద ఆధారపడకుండా వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ లేదా వాళ్ళకి మందులు కానీ వారు కొనుక్కునే పరిస్థితి రోజు కనపడతా ఉంది. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1319వ రోజు కీర్తిశేషులు కొత్త మల్లికార్జునరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ కొత్త రవి యుఎస్ఏ స్వగ్రామం విశాఖపట్నం వారి కుటుంబ సభ్యుల అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, సత్యనేడి రాజా, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సంకల్పంతో మన స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి దృఢ సంకల్పంతో ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ రోజుకి 1319వ రోజుకి చేరుకుంది. ఈ 1319వ రోజుకి చేరుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలతోటి ఇది నిర్విఘ్నంగా సాగుతోంది. ఈ రోజున మన దాతలు కీర్తిశేషులు కొత్త మల్లికార్జునరావు గారి జ్ఞాపకార్థం సందర్భంగా కుమారుడు కొత్త రవి గారు, వీరి స్వగ్రామం విశాఖపట్నం, ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. వీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మల్లికార్జునరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే కొత్త రవి గారి కుటుంబానికి ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి అష్టైశ్వర్యాలు కలిగించి మన ఆశీస్సులతో దిగ్విజయంగా జీవించాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు.
ఓకే ఓకే మరి అది ఏదో మనం చిరావ్యా ఎప్పుడు పర్లేదు వచ్చారు వెనక తిమిలిపోద్ది అంతే అందుకే ఇంకా సరిపోతుంది నీ కూరలు వెళ్దాం శ్రీశైలం జలాశయం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కృష్ణమ్మ తల్లికి పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. ప్రాజెక్టును సందర్శించి కృష్ణమ్మ పరవళ్లను తిలకించారు. లక్ష్మీ నమస్కరోమి నమస్కరోమి నమః పార్వతీ పదయే యమునే చైవ గోదావరి నర్మదా సింధు కావేరీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.